నెక్స్ట్ చూసినట్లయితే కర్నూలు పార్లమెంటు పరిధిలో బివై రామయ్య, అట్లాగే బస్తిపాటి నాగరాజు, పంచలింగాల నాగరాజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ కర్నూలు పార్లమెంటు పరిధిలో చూసినట్లయితే బివై రామయ్య వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఎడ్జి బివై రామయ్య వైపు చూపిస్తూ ఉంది. దీనికి కర్నూలు పార్లమెంటు పరిధిలో గనక వైఎస్ఆర్సీపీకి సంబంధించి గతంలో ఎప్పుడు కూడా కొంత స్ట్రాంగ్గా ఉండేటువంటి అంశం అక్కడ, మరి ఆ స్ట్రాంగ్నెస్ కూడా అక్కడ ఉన్నటువంటి ఇది కనపడుతూ ఉంది. ఇక్కడ కర్నూలులో మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గతంలో ఆయుష్మాన్ డాక్టర్ సంజీవ్ కుమార్ పోటీ చేశారు. 6,02,554 ఓట్లు రావటం జరిగింది. టీడీపీకి 4,53,665 ఓట్లు. ఆ డిఫరెన్స్ దాదాపు 1,48,889 ఓట్లు రావటం జరిగింది. మరి గతంలో అక్కడ పోటీ చేసినటువంటి సరే అక్కడ సిపిఎంకి ఇవ్వటం జరిగింది, జనసేన పార్టీ లేదు కాబట్టి సరే ఆ డిఫరెన్స్ ఎక్కువగా కనపడుతూ ఉంది. సరే ఏదైనా కానీ బివై రామయ్య వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇప్పటికీ కూడా కర్నూలులో ఎడ్జ్ ఉంది, కానీ స్వల్ప మెజారిటీతో మాత్రం గెలిచేటువంటి అవకాశం ఉంది. అంటే ఇందులో సంజీవ్ కుమార్ గారు టీడీపీలోకి వచ్చారు కదా సార్? వచ్చారు. వచ్చినప్పటికీ కూడా ఎందుకో కర్నూలు పార్లమెంటు ఎప్పుడు కూడా చాలా టైట్ ఫైట్ ఉంటాయి. ఫ్యాక్షన్ కొంత ప్రభావితమైనటువంటి ప్రాంతాలు నంద్యాల కానీ, కర్నూలు కానీ, కడప కానీ, అనంతపురం కొంత ఎక్కువ టైట్ ఉండదు. ఓటు అంత తొందరగా ఎక్కువగా వెళ్ళిపోయి పరిస్థితి ఉండదు. గ్రూప్స్, ఏ ఊర్లో ఆ గ్రూప్ ఈ గ్రూప్ ఇట్లా ఉండేటువంటి అవకాశం ఉంది. కొంత బివై రామయ్య, టీజీ వెంకటేష్ కూడా ఉన్నారు కదా సార్ ఈసారి, ఆయన బీజేపీ వాళ్ళ అబ్బాయికి కూడా ఇచ్చారు. అదే అందుకే టైట్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ ఏదన్నా కానీ ఇది ఏది ఎట్లా చూసినా కొంత కర్నూలు అటువంటి పరిస్థితి కనిపిస్తుంది.